మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం దూకుడు మీదుంది. రకుల్ సోదరుడు డ్రగ్ కార్యకలాపాలపై పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేశారు. నెల రోజుల వ్యవధిలో 6 సార్లు డ్రగ్స్ అమన్ ప్రీత్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ట్రూ బజార్ వ్యాపారవేత్తలు సింఘానియా సోదరుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారి ఆన్లైన్ ద్వారా అమన్ ప్రీత్ సింగ్ డబ్బులు పంపించినట్లు గుర్తించారు. సింఘానియా సోదరుల వాట్సాప్ చాట్ నుంచి రకుల్ సోదరుడి కీలక విషయాలు రాబట్టారు. రకుల్ సోదరుడు అమన్తో పాటు యష్, ధరమ్ తేజ్ కలిసి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సరిగ్గా డ్రగ్స్ డెలివరీ చేసే సమయంలోనే వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం అటు పోలీసులు గాలిస్తున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ గత సంవత్సరం కూడా నార్సింగ్ పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర పెద్ద ఎత్తున కోకైన్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే ఈసారి చూస్తే ఈసారి పెద్ద మొత్తంలో ఎండిఎంఏతో పాటుగా మరొక డ్రగ్ కోకైన్ కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించే స్థానంలో సింఘానియా బ్రదర్స్ని, ట్రూ బ్రదర్లోని ఎలక్ట్రికల్ షాప్స్ ఓనర్స్గా ఉన్న సింఘానియా బ్రదర్స్ను వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు అమన్, యష్, తర్వాత ధరమ్ తేజ్ ఈ ముగ్గురి కోసం డ్రగ్స్ను అమ్ముతున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అమన్ ఎవరు అన్నప్పుడు తెలిసినప్పుడు అమన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అని చెప్పడం జరిగింది. ఆ మేరకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ అప్పటికే అమన్ ఇటు పోలీసులకు వీళ్ళు సింఘానియా బ్రదర్స్ చిక్కారన్న విషయం తెలుసుకొని వెంటనే అతను పారిపోవడం జరిగింది. అయితే గత 15 రోజుల నుంచి కూడా అతని కోసం కూడా ఇప్పటికీ గాలిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే గత నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా 6 సార్లు అమన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు. దానికి సంబంధించిన డబ్బులు కూడా అతను ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంగా డబ్బులు ప్రస్తుతాలు కూడా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, ఆన్లైన్లో పంపిస్తున్నాడు, ఆన్లైన్లోనే అతను ఎప్పటికప్పుడు చాటింగ్ చేస్తున్నాడు. అయితే సింఘానియా బ్రదర్స్ సంబంధించిన వాట్సాప్ చాట్ని రిట్రీవ్ చేసినప్పుడు ఆ రిట్రీవ్లో ఈ మొత్తంగా డబ్బులకు సంబంధించిన సమాచారం కూడా రావడం జరిగింది. డబ్బులకు సంబంధించిన విషయం కూడా మొత్తం రావడం జరిగింది. దీంట్లో చూస్తే ఇప్పటికీ అమన్ కావచ్చు, యష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ డ్రగ్స్ని కొనుగోలు చేసి ఆ తర్వాత డబ్బుల్ని సింఘానియా బ్రదర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన చాట్ మొత్తాన్ని కూడా ఇప్పటికి రిట్రీవ్ చేశారు. ఎందుకంటే అమన్కి తర్వాత సింఘానియా బ్రదర్స్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. కానీ వీళ్ళకి సంబంధించి వాట్సాప్ చాట్లో కూడా కొంత కోడ్ భాషలో ఏదైతే డ్రగ్స్ సంబంధించి కొంత కోడ్ భాష ఉంది, ఆ కోడ్ భాష సంబంధించి కూడా మొత్తగా ఆ డ్రగ్స్ కావాలని చెప్పినప్పుడు మొన్న ఏదైతే సింఘానియా బ్రదర్స్ అటు చాచా నెహ్రూ పార్క్ దగ్గర వీళ్ళు డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన సమయంలో పోలీసు అధికారులు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకున్న సమయంలో వీళ్ళు ఎవరికి డ్రగ్స్ ఇస్తున్నారు అంటే గత నెల రోజుల నుంచి కూడా తాము అమన్, యష్, తర్వాత ధరమ్ తేజ్పల్లి, చింతపల్లి, ధరమ్ తేజ్పల్లి ఈ ముగ్గురు కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నాం, వీళ్ళే మాకు ఆన్లైన్లో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అమన్ని కాంటాక్ట్ చేస్తే అతను పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని కోసం ఇప్పుడు ఈగల్ టీం కావచ్చు, మాస్టర్ ట్యాంక్ పోలీసులు ప్రస్తుతానికి అతని కోసం గాలిస్తున్నారు. అయితే దీంట్లో గత కొన్నాళ్ళ నుంచి అంటే గతంలో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా జరిగింది, తను డ్రగ్స్ మానేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, డ్రగ్స్ వాడుతున్నాడు. అయితే ఇతను డ్రగ్స్ వాడుతున్నాడా, లేకుంటే డ్రగ్స్ పార్టీలు ఇస్తున్నాడా, లేకుంటే వీళ్ళ దగ్గర తక్కువ ధర డ్రగ్స్ కొనుగోలు చేసి వీళ్ళకి వేరే దగ్గరికి అమ్ముతున్నాడు దాని కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇంకా దీంట్లో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. రమేష్, థ్యాంక్స్ ఫర్